ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మదురై రామేశ్వరం ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మదురై రామేశ్వరంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయి, వాటిని ఎలా దర్శించుకోవాలో ట్రిప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఈ ట్రిప్లో ముందుగా మదురై వెళ్ళి అక్కడి నుండి రామేశ్వరం వెళ్ళొచ్చు, లేకపోతే రామేశ్వరం ముందుగా వెళ్ళి అక్కడి నుండి మదురై వెళ్ళొచ్చు. మీకు ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రైన్ రామేశ్వరం చేరుకునేటప్పటికి వెలుతురు ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రామేశ్వరం స్టేషన్ రీచ్ అయ్యే 10 నిమిషాల ముందు పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ పంబన్ బ్రిడ్జ్ భారతదేశంలోనే సముద్రం పైన కట్టిన మొదటి బ్రిడ్జ్ పైన ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ 4 or 5 లోపు వెళ్ళిపోతే పంబన్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చేయలేరు. రామేశ్వరానికి మార్నింగ్ వెళ్తురు ఉన్నప్పుడు రీచ్ అయ్యే ట్రైన్ దొరకకపోతే ముందుగా మదురై చేరుకుని అక్కడి నుండి మార్నింగ్ 6 గంటలకి మధ్యాహ్నం 1 గంటకి 2 అన్రిజర్వ్డ్ ట్రైన్స్ ఉన్నాయి. దానిలో రామేశ్వరం చేరుకోవచ్చు. ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీని బట్టి మీరు ముందుగా రామేశ్వరం వెళ్తారో లేక మదురై వెళ్తారో ప్లాన్ చేసుకోండి. రామేశ్వరంలోని ప్రదేశాలు చూడడానికి 1.5 రోజు పడుతుంది. అలాగే మదురైలోని ఉన్న ఆలయాలు అన్నీ చూడడానికి 1.5 రోజు సమయం పడుతుంది. అంటే మదురై రామేశ్వరం చూడడానికి మొత్తం 3 రోజుల సమయం పడుతుంది. ట్రైన్ జర్నీ అక్కడికి వెళ్ళడానికి 1 రోజు, రావడానికి 1 రోజు అనుకుంటే మొత్తం 5 రోజులు మినిమం ఈ ట్రిప్కి పడుతుంది. మీ ఏరియా నుండి ట్రైన్ టైమింగ్ సరిగా ఉండకపోవడం వల్ల కానీ, లేక రిలాక్స్డ్గా ప్లేసెస్ చూద్దాం అనుకుంటాం వల్ల కానీ ఇంకొక రోజు ఎక్స్ట్రా వేసుకుంటే ఈ ట్రిప్కి 6 రోజుల సమయం పడుతుంది. తెలుగు రాష్ట్రాల నుండి రామేశ్వరంకి డైరెక్ట్గా వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ట్రైన్స్ మీకు వీలు కాకపోతే ముందుగా చెన్నై చేరుకుని అక్కడి నుండి ఈవినింగ్ 5 గంటల నుండి 3 డైలీ ట్రైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి రామేశ్వరంలో దిగబెడతాయి. భారతదేశంలో సముద్రం మీద కట్టిన మొట్టమొదటి పంబన్ బ్రిడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే రామేశ్వరం ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. అంటే రామేశ్వరం రీచ్ అయ్యేసరికి వెలుతురు వచ్చేలాగా. ప్రీ ప్లాన్గా రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే ఏదైనా ఆన్లైన్ బుకింగ్ యాప్స్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. టెంపుల్కి 400 నుండి 500 మీటర్స్ దూరంలో తక్కువలో మంచి రూమ్స్ వస్తాయి. ఆలయానికి చుట్టూ ఉన్న మాడవీధుల్లో కూడా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్లో ఎక్కువ రూమ్స్ పెట్టరు. డైరెక్ట్గా వచ్చినా కూడా రూమ్స్ చూసి తీసుకోవచ్చు. కాస్ట్ ఫిక్స్గా ఏమీ ఉండదు, సీజన్ బట్టి మార్చేస్తూ ఉంటారు. ఇది నేను తీసుకున్న రూమ్ టెంపుల్కి 5 minutes వాక్లో ఉంటుంది. ఏసీ రూమ్ 1200 రూపాయలు పడింది. రామేశ్వరంలో ప్రధానంగా చూడవలసినవి 5 ప్రదేశాలు ఇవి. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇవన్నీ ఒక్క రోజులో ఎలా దర్శించుకోవాలో చెప్తాను. మీరు రామేశ్వరం వచ్చిన టైం బట్టి 1 day or 1.5 days ప్లాన్ చేసుకోండి. ముందుగా స్ఫటికలింగ దర్శనం. ఈ స్ఫటికలింగ దర్శనం రోజుకి 1 గంట మాత్రమే ఉంటుంది. స్ఫటికలింగ దర్శనం సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. 200 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. రష్ తక్కువగా ఉంటుంది. మీరు ఉదయం 6 తర్వాత కానీ మధ్యాహ్నం కానీ రామేశ్వరం చేరుకుని ఉంటే నెక్స్ట్ రోజు ఉదయం ఈ స్ఫటికలింగ దర్శనం చేసుకోండి. స్ఫటికలింగ దర్శనం అంటే గర్భాలయంలో స్వామివారు కనపడకుండా స్వామివారికి కట్టెను వేసేసి ముందు ఒక టేబుల్ మీద స్ఫటికలింగాన్ని పెడతారు. మనం ఆ స్ఫటికలింగాన్ని దర్శించుకోవచ్చు. దాని తరువాత జ్యోతిర్లింగ దర్శనం. ఈ ఆలయ సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఈ ఆలయంలో రామనాథ స్వామి వారిని దర్శించుకున్నాక తరువాత ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పేరు పార్వతవర్ధిని అమ్మన్. మనం అమ్మవారు అంటాం, తమిళ వాళ్ళు అమ్మన్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు గర్భాలయంలో రామనాథ స్వామి వారిని దర్శించుకోండి. ఇది నేను తీసిన వీడియో కాదండి, లైన్లో నా ముందు యూపీ వాళ్ళు ఎవరో తీస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మీకు ఆలయంలో రామనాథ స్వామి అమ్మవారి దర్శనం పూర్తయ్యాక టెంపుల్ లోపలనే 30 నిమిషాల నుండి 1 గంట వరకు టైం స్పెండ్ చేసి అన్నీ చూడండి. ఈ ఆలయంలో అతి పొడవైన కారిడార్ ఉంటుంది. ఇది భారతదేశంలోనే ఉన్న అన్ని దేవాలయాల్లో కల్లా ఇదే పొడవైన కారిడార్. ఈ కారిడార్ యొక్క లెంత్ 1200 మీటర్లు, అంటే 1.2 కిలోమీటర్లు. ఈ కారిడార్లో మొత్తం 1212 స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్కటి 30 అడుగుల ఎత్తు ఉంటాయి. ఒక్కదానితో మరొకటి పోలిక లేకుండా నిర్మించారు. మూడవది అగ్నితీర్థం. రామేశ్వరంలో ఉన్న సముద్రాన్నే అగ్నితీర్థం అంటున్నారు. ఆలయ రాజగోపురం అంటే ఈస్ట్ గోపురం ఎదురుగా ఉన్న వీధిలో ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వెళితే అగ్నితీర్థం వస్తుంది.
ఇక్కడ సముద్రం అస్సలు అలలు ఉండవు, నదిలా ఉంటుంది. ముందుగా స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాక ఆ తరువాత అగ్నితీర్థంలో స్నానం చేసి ఆ తరువాత 22 బావుల నీళ్లతో స్నానం చేసి అప్పుడు రామనాథ స్వామిని దర్శించుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. అగ్నితీర్థంలో పితృ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ముందు చెప్పుకున్నాం కదా, రామేశ్వరం సముద్రంలో అలలు ఉండవని, ఒక నదిలా ఉంటుందని మీరు చూడవచ్చు. నాలుగవది 22 బావుల స్నానం. ఈస్ట్ గోపురం ఎదురుగా నించుని రైట్ సైడ్ మాడవీధిలో నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వెళితే నార్త్ గోపురం వస్తుంది. గోపురం లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ ఉంటుంది. లోపల టికెట్స్ ఇస్తారు. ఒక్కొక్కరికి 25 రూపాయలు. టికెట్ తీసుకుని అలా లైన్లో వెళితే మీకే అర్థమైపోతుంది. 22 బావుల దగ్గర టెంపుల్ వాళ్ళ మనుషులు ఉంటారు. వాళ్ళు బావుల్లో నీళ్లు తోడి ఆ నీళ్ళని మన మీద వేస్తారు. మొత్తం 21 బావులు, ఒక పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి 7వ బావి మీరు చూడవచ్చు. ఈ 22 బావుల్ని ఇక్కడ కోడి తీర్థం అంటారు. కోడి అంటే తెలుగులో కోటి అని అర్థం. ఈ 22 బావుల్ని శ్రీరాముడు రావణ సంహారం తరువాత తన సైన్యానికి దాహం తీర్చడానికి కొరకు తన బాణాల్ని సంధించి ఈ బావుల్ని సృష్టించాడంట. ఈ బావి నీళ్ళల్లో రోగాలను, పాపాలను తొలగించే గుణం ఉందని నమ్ముతారు. మీరు నార్త్ గోపురం బయట ఉన్నప్పుడు కొంతమంది టికెట్స్ పట్టుకుని మీకు సెపరేట్గా ఫుల్గా నీళ్లు పోస్తామని అడుగుతారు. 4-5 ఉన్న గ్రూప్కి 500 వరకు అడుగుతున్నారు. మార్నింగ్ టైంలో రష్ ఉంటుంది, అసలు నీళ్లు సరిగా పోయిరు అని అంటారు. నేను సాయంత్రం పూట వెళ్ళినప్పుడు 25 రూపాయల టికెట్ తీసుకున్నాను. అప్పుడు మంచిగానే నీళ్లు పోశారు. వీలైతే సాయంత్రం పూట వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం. రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ ఆటోలో వస్తే మీకు ముందుగా కనపడేది ఈ గోపురమే. ఆలయానికి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. ఈ లేన్లో కూడా చాలా వరకు హోటల్స్ ఉంటాయి. ఆకాశం నుండి చూస్తే రామేశ్వరంలో ఆలయం ఇలా ఉంటుంది. 4 వైపులా 4 గోపురాలు మీరు చూడవచ్చు. ఏ గోపురంలో నుండి వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈస్ట్ సైడ్ ఉన్నది రాజగోపురం, అదే మెయిన్ ఎంట్రన్స్. సాధారణంగా ఈస్ట్ గోపురంలో నుండి దర్శనానికి వెళ్తారు. స్ఫటికలింగ దర్శనానికి ఉదయం 5 గంటలకి ఈస్ట్ గోపురం నుండి మాత్రమే వెళ్ళాలి. ఈస్ట్ గోపురానికి ఎదురుగా ఉన్న వీధిలో ఒక 3 నుంచి 4 నిమిషాలు నడుచుకుంటూ వెళితే అగ్నితీర్థం వస్తుంది అని చెప్పుకున్నాం కదా, ఇదే అగ్నితీర్థం. 22 బావుల స్థానానికి నార్త్ గోపురం నుండి వెళ్ళాలి. సౌత్ గోపురం నుండి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అన్న ప్రసాదాలయం ఉంటుంది. ఇక్కడ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. తూర్పు గోపురానికి ఎదురుగా ఉన్నది వెస్ట్ గోపురం. రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ వస్తే ముందు వెస్ట్ గోపురం దగ్గరికి వస్తాము. ఆలయం చుట్టూ 4 వైపులా ఉన్న మాడవీధుల్లో అన్ని హోటల్స్ ఉంటాయి. మీరు చూసి రూమ్స్ తీసుకోవచ్చు. చివరగా ధనుష్కోడి. ధనుష్కోడి చూడడానికి 2 ఆప్షన్స్ అండి. ఒకటి ధనుష్కోడి మాత్రమే చూడడం, రెండవది ధనుష్కోడి రూట్లో మరియు రామేశ్వరం నుండి పంబన్ బీచ్కి వెళ్ళే రూట్లో కొన్ని రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు ఉంటాయి. అవి రామతీర్థం, లక్ష్మణ్ తీర్థం, విభీషణ ఆలయం, అలాగే పంచముఖ ఆలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇలా ఉంటాయన్నమాట. ఆప్షన్ 1 ధనుష్కోడి ఒకటే చూద్దాం అనుకుంటే టెంపుల్ దగ్గర నుండి బస్సెస్ ఉంటాయి. బస్సులో వెళ్ళి వచ్చేయచ్చు. టికెట్ కాస్ట్ వెళ్ళడానికి 30 రూపాయలు, తిరిగి రావడానికి 30 రూపాయలు. ఆప్షన్ 2 రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాలు చూపించడానికి ఆటో కానీ, క్యాబ్ కానీ, బైక్లో కానీ వెళ్ళవచ్చు. మీరు యంగ్ పీపుల్ అయితే బైక్ ట్రై చేయండి. హాఫ్ డేకి 500 రూపీస్ తీసుకుంటారు. హాఫ్ డే సరిపోతుంది. ఎవరితో సంబంధం లేకుండా బైక్ మీద అన్ని ప్రదేశాలు చూడవచ్చు. లొకేషన్స్ ఇబ్బంది అయితే గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. ఆటో వాళ్ళు అయితే 1300 వరకు అడుగుతున్నారు. 4 ఎక్కవచ్చు. అదే 7 సీటర్ ఆటో అయితే 2000 అడుగుతున్నారు. బేరం ఆడుకోవచ్చు. రేట్స్ ఫిక్స్గా ఏమి ఉండవు. సీజన్ బట్టి, రష్ బట్టి అన్నీ మార్చేస్తూ ఉంటారు. ఆటో వాళ్ళని ముందే కన్ఫర్మ్ చేసుకోండి అన్ని ప్రదేశాలు చూపిస్తారా లేదా అని. ఎందుకంటే కొంతమంది ధనుష్కోడి రూట్లో ఉన్న ప్రదేశాలు మాత్రమే చూపిస్తారు. పంబన్ బ్రిడ్జ్ మరియు అటువైపు ఉన్న ప్రదేశాలు చూపించరు. ఆటో వాళ్ళతో క్లియర్గా మాట్లాడుకుని బేరం ఆడుకోండి. మీరు క్యాబ్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే 4 సీటర్ కార్ 1600 నుంచి 1800 వరకు తీసుకుంటున్నారు. 4 సీటర్
కన్నా ఎక్కువ సీటర్స్ కార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వెస్ట్ గోపురానికి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో బైక్ రెంటల్స్ మరియు కార్ రెంటల్స్ ఉంటాయి. కొన్ని రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. ధనుష్కోడికి బస్సెస్ ఎక్కడ ఉంటాయంటే అగ్నితీర్థం నుండి స్ట్రైట్గా ముందుకు నడుచుకుంటూ వెళితే చిన్న జంక్షన్లా ఉంటుంది, అక్కడికి బస్సెస్ వస్తాయి. బస్ నెంబర్ 2 or 4 రెండు వెళ్తాయి అన్నారు, ఒకసారి కనుక్కుని ఎక్కండి. ఇంచుమించుగా 1 గంట సమయం పడుతుంది. జర్నీ 1 పావు గంట వరకు ఊరిలోనే ఉంటుంది. తరువాత నుండి వ్యూస్ చాలా బాగుంటాయి. 2 వైపులా 2 సముద్రాలు, ఎడమ చేతి వైపు బే ఆఫ్ బెంగాల్, కుడి చేయి వైపు అరేబియన్ సీ, మధ్యలో సన్ అనే రోడ్డు ఉంటుంది. ధనుష్కోడి దగ్గర ఈ 2 సముద్రాలు హిందూ మహాసముద్రంలో కలిసిపోతాయి. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, అదే అరేబియన్ సీ చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది. ధనుష్కోడిలో చాలామంది ఈ పాడైపోయిన చర్చ్ని విజిట్ చేస్తూ ఉంటారు, కాకపోతే అక్కడ ఏమీ ఉండదు. మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ బస్ దిగేసి చూసుకున్న తర్వాత ఇంకో బస్సులో ఎక్కొచ్చు. మీకు స్క్రీన్ పైన ఒక స్తూపం కనపడుతుంది కదా, అదే ధనుష్కోడిలో లాస్ట్ పాయింట్. దాని తర్వాత ఇంకా ల్యాండ్ లేదు. ఒకసారి చుట్టూ చూడండి. ధనుష్కోడి లాస్ట్ పాయింట్ దగ్గర ఇలా బైనోక్లార్లు ఉంటాయి. టికెట్ కాస్ట్ 50 రూపాయలు. ఇందులో నుండి చూస్తే రామ్ సేతు, శ్రీలంక వాళ్ళ లైట్ హౌస్ కనపడుతుంది. ఇక్కడ నుండి రిటర్న్ బస్సులు టెంపుల్ దగ్గర వరకు ఉంటాయి. గంట సమయం పడుతుంది. టికెట్ కాస్ట్ 30 రూపాయలు. ఇక్కడ చాలా వేడిగా ఉంటుందండి. చెట్లు కానీ షెల్టర్స్ కానీ ఏమీ ఉండవు. మీరు సమ్మర్లో వెళ్ళినట్లయితే ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ధనుష్కోడి ఈవినింగ్ 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత క్లోజ్ చేసేస్తారు. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. రామేశ్వరంకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చాను అని అనుకుంటున్నాను. మీకు ఈ ట్రిప్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు రామేశ్వరం ఎర్లీ మార్నింగ్ చేరుకుని ఉంటే ఈ ప్లేసెస్ అన్నీ ఈవినింగ్ లోపు చూసుకోవచ్చు. అదే మీరు మధ్యాహ్నానికి వచ్చి ఉంటే నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఈ ప్లేసెస్ అన్నీ పూర్తి చేసుకోవచ్చు. రామేశ్వరం నుండి ప్రతిరోజు ఉదయం 5:45 నుండి రాత్రి వరకు 3 ప్యాసింజర్ ట్రైన్లు, అలాగే 4 వరకు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి. రామేశ్వరంలో అన్నీ చూసుకున్నాక మీ టైం బట్టి ట్రైన్లో మదురై చేరుకోవచ్చు. 2 నుంచి 3:30 గంటల సమయం పడుతుంది. రామేశ్వరం బస్ స్టాండ్ నుండి రెగ్యులర్గానే మదురైకి బస్సెస్ ఉంటాయి. 4 గంటల సమయం పడుతుంది. స్క్రీన్ పైన కనపడుతున్న ప్రదేశాలన్నీ చూడడానికి 2 రోజులు పడుతుంది. మీరు బస్సులో ఈ ప్రదేశాలన్నీ చూద్దాం అనుకుంటే పెరియార్ బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకోండి. పెరియార్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి 5 మినిట్స్ వాకబుల్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గర తీసుకున్నా పర్వాలేదు. అదే మీరు కార్లో ప్లాన్ చేసుకుంటే మీకు కన్వీనియంట్ ఏరియాని బట్టి బుక్ చేసుకోండి. రూమ్స్ ఏదైనా హోటల్ బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్నవి బుక్ చేసుకోండి. ఇది నేను తీసుకున్న హోమ్ స్టే కూడల్ అలగర్ టెంపుల్ దగ్గర ఉంటుంది. పెరియార్ బస్ స్టాండ్ నుంచి 10 నిమిషాల వాకబుల్లో ఉంటుంది. ఈ హోమ్ స్టే చాలా బాగుందండి. 1 బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్ పూర్తిగా ఇస్తారు. రూమ్ నుండి కూడల్ అలగర్ టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది. ఈ కూడల్ అలగర్ టెంపుల్ 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. మొదటగా మీనాక్షి అమ్మవారి ఆలయం. మీరు మదురైకి తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినా లేక ఏదైనా యాత్రలో భాగంగా ఇక్కడికి చేరుకున్నా మీనాక్షి అమ్మవారి ఆలయం రాత్రి 9 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు వచ్చినా ఫ్రెష్ అయ్యి ముందుగా మీనాక్షి అమ్మవారిని దర్శించుకోండి. మధ్యాహ్నం 12:30 నుండి 4 గంటల వరకు ఆలయం క్లోజ్ చేస్తారు, గుర్తుంచుకోండి. మీనాక్షి అమ్మవారి ఆలయంకి ఎన్ని ఎంట్రన్సెస్ ఉంటాయి, లోపల ఏమేమి చూడాలో పూర్తి వివరాలు చివరిలో చెప్తాను. రెండవది కూడల్ అలగర్ ఆలయం. మీనాక్షి అమ్మవారి ఆలయం నుండి 1-1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. రైల్వే స్టేషన్ నుండి కూడా 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఆటోకి మినిమం 100 రూపాయలు అండి. నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాల సమయం పడుతుంది. పెరియార్ బస్ స్టాండ్కి 5 నిమిషాల వాకబుల్లో ఉంటుంది. ఈ కూడల్ అలగర్ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఇక్కడ స్వామివారు 3 అంతస్తుల్లో 3 రూపాల్లో దర్శనమిస్తారు. అంటే కూర్చుని ఉన్న, నించుని ఉన్న, పడుకుని ఉన్న రూపాల్లో దర్శనమిస్తారు. లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఈ ఆలయం తప్పకుండా మదురైలో చూడవలసిన ప్రదేశంలో ఒకటి. ఈ ఆలయంలో విష్ణుమూర్తిని వియోగ సుందర్రాజ పెరుమల్గా, లక్ష్మీదేవిని మధురవల్లి తాయారుగా కొలుస్తారు. ఆలయంలో ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి.
గ్రౌండ్ ఫ్లోర్లో స్వామివారు ఇలా శ్రీదేవి భూదేవి సమేతుడై కూర్చుని దర్శనం ఇస్తారు. స్వామివారు కూర్చుని దర్శనం ఇచ్చే విగ్రహం యొక్క హైట్ 6 అడుగులు ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు చాలా బాగుంటారు. చాలా పురాతనమైన ఆలయానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. దర్శనం అయ్యాక ప్రక్కనే పైకి వెళ్ళటానికి టికెట్స్ ఉంటుంది 20 రూపాయలు. పైన 2 ఫ్లోర్లో నుంచుని ఉన్న పడుకుని ఉన్న విష్ణుమూర్తులు ఉంటారు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 2వ ఫ్లోర్లో నించుని ఉన్న విగ్రహం. ఇక్కడ పూజలు ఏమీ జరగట్లేదండి. కింద ఉన్న స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ తలుపులు కూడా తాళాలు వేసి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది 3వ ఫ్లోర్లో ఉన్న పడుకుని ఉన్న విగ్రహం. ఈ 2 ఆలయాలు దర్శించుకున్నాక త్రిపురకుండ్రంలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి. ఇది ఆరుప్పడై వీడుగా పిలువబడే 6 సుబ్రహ్మణ్య ఆలయాల్లో మొదటిది. ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్య స్వామికి దేవస్థాని అమ్మవారికి వివాహం జరిగిందంటండి. మీరు మదురైకి ఉదయమే వచ్చి ఉండి ఆలయాలు ఖాళీగా ఉంటే ఈ 3 ఆలయాలు కూడా ఉదయం పూటలో దర్శనం పూర్తవుతుంది. లేకుంటే ఈవినింగ్ 4కి ప్లాన్ చేసుకోండి. మీరు మదురైకి మధ్యాహ్నం లేదా ఈవినింగ్ వచ్చి ఉంటే నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోండి. ఈ ఆలయం మదురై రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్లు ఉంటుంది. పెరియార్ బస్ స్టాండ్ నుండి బస్ నెంబర్ 45 పట్టుకుని త్రిపురకుండ్రం చేరుకోండి. 8 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ కాస్ట్ 11 రూపాయలు. ఆటోలో వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు 300 వరకు అడుగుతున్నారు. త్రిపురకుండ్రంలో బస్సు దిగిన తర్వాత 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే ఆలయం వస్తుంది. ఈ ఆలయం త్రిపురకుండ్రం అనే కొండ అంచున ఉంటుంది. బయట నుండి చూస్తున్నప్పుడు చిన్న ఆలయంలా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఆలయం చాలా పెద్దది. 6వ శతాబ్దంలో కొండను తొలచి ఈ ఆలయాలను నిర్మించారు. అంటే కొండ గుహలో ఆలయం ఉంటుంది. ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుడి కుమార్తె అయిన దేవసేన అమ్మవారికి వివాహం జరిగిందంట. అందువల్ల వివాహాలకు ఇది అత్యంత పవిత్రమైన వేదికగా చెప్తారు. గర్భాలయంలో స్వామివారు ఇలా దర్శనమిస్తారు. నెక్స్ట్ చూడబోయే 2 ఆలయాలు ఒకే చోట ఉంటాయి. శ్రీ సుందర్రాజ్ పెరుమాళ్ ఆలయాన్ని అలగర్ కోయల్ అంటారు. ఈ ఆలయం కొండ క్రిందన ఉంటుంది. కొండపైన ఆరుప్పడై వీడిలో 6వది అయిన పొలమదురచొలై సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కొండపైన ఉండటం వల్ల 6 గంటలకు క్లోజ్ చేస్తారు. మీరు 2 ఆలయాల్ని సెకండ్ డే మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. మదురై రైల్వే స్టేషన్ నుండి ఇంచుమించుగా 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే పెరియార్ బస్ స్టాండ్. ఇక్కడ బస్ నెంబర్ 44 పట్టుకుని లాస్ట్ స్టాప్ అలగర్ కోయల్ వరకు వెళ్ళండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 33 రూపాయలు. 1 గంట సమయం పడుతుంది. బస్ దిగగానే అలగర్ కోయల్ ఉంటుంది. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఈ అలగర్ కోయల్ చాలా పురాతనమైన ఆలయం అండి. సుమారుగా 2000 సంవత్సరాలకు పైగానే పురాతనమైనది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ గోపురం. ఇది ఆలయానికి వెనుక భాగంలో ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి సుందర్రాజ్ పెరుమాళ్గా కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఇప్పుడు చాలామందికి తెలియదు, కానీ ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. దక్షిణ భారతదేశంలో అన్ని రాజ్యాల రాజులు ఈ స్వామిని దర్శించుకున్నవారే. ఈ ఆలయం లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి. తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి ఈ ఆలయానికి సంబంధం ఉంది. మీనాక్షి అమ్మవారికి సుందరేశ్వరుడితో వివాహం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఆ వివాహానికి వస్తుండగా ఈ ప్రదేశానికి రాగానే ఆ వివాహం పూర్తి అయిపోయిందని తెలుస్తుంది. దానితో ఇక్కడి నుండి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళిపోయారంట. ఆ ప్రదేశంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ కనపడుతున్న పెద్ద ఆలయం అలగర్ కోయల్. కొండపైకి బస్సు వెళ్తుంది కదా, ఆ కొండపైన ఉన్న చిన్న ఆలయం పలమదురచోలై సుబ్రహ్మణ్య ఆలయం. ఈ ఆలయం లోపల ఒక మండపం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉన్న స్తంభాల మీద చెక్కడాలు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా చాలా బాగుంటాయి.
ఇక్కడ నుండి పలమద్రచోలై టెంపుల్కి బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. ఈ పలమద్రచోలై టెంపుల్ కొండపైన ఉంటుంది. ఇక్కడ నుండి ఆలయానికి వెళ్ళే మార్గం దట్టమైన అడవుల మధ్య సాగుతుంది. ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ ఇక్కడ స్వామివారు జ్ఞానానికి ప్రతిరూపం. ఈ ఆలయం దట్టమైన కొండల మధ్యలో ఉండటం వలన ఇక్కడ ధ్యానానికి అనుకూలమైన ప్రదేశం. ఆలయం లోపల ఇలా ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు ఇలా వల్లి దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. దర్శన అనంతరం కొండ కిందకు బస్సులో వచ్చి అక్కడి నుండి 44 నెంబర్ బస్సులో పెరియర్ బస్ స్టాండ్కు చేరుకోండి. తరువాతది తిరుమలై నాయక్కర్ ప్యాలెస్. ఇది పెరియర్ బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది. 47 నెంబర్ బస్ వెళ్తుంది. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. ఆటోలో వెళ్దాం అనుకుంటే 100 రూపాయలు తీసుకుంటారు. ఒకప్పుడు మదురైని పాలించిన తిరుమలై నాయక్కర్ రాజు యొక్క మహల్ ఇది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పైన చెప్పిన ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి 1.5 డే నుండి 2 డేస్ సమయం పడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా కవర్ చేసుకోండి. వాగై డ్యామ్ అండ్ పార్క్, మరియమ్మన్ తెప్పకులం, గాంధీ మెమోరియల్ మ్యూజియం. మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న మధుర మీనాక్షి ఆలయ విశేషాల వీడియో చూసి ఉంటే ఇక్కడి నుండి స్కిప్ చేయండి. కంటెంట్ రిపీటెడ్లా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ యాత్రలో ముందుగా మదురై చూసుకున్న తర్వాత రామేశ్వరం వెళ్దాం అనుకుంటే తెలుగు రాష్ట్రాల నుండి మదురై ఎలా చేరుకోవాలి, మీనాక్షి అమ్మవారి ఆలయం లోపల ఏమేమి చూడాలో తెలుసుకుందాం. మదురై తమిళనాడుకి దక్షిణ ప్రదేశానికి మధ్యలో ఉంటుంది. సౌత్ సెంట్రల్ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి ఇంచుమించుగా 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఒక నైట్ జర్నీలో మనం చేరుకోలేము. 1.5 డే పడుతుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుండి వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. మీ డేట్స్ చూసుకుని బుక్ చేసుకోండి. లేకపోతే నైట్ జర్నీలో చెన్నై చేరుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చెన్నైలో ప్లేస్ కవర్ చేసుకుని నైట్ జర్నీలో మదురైకి చేరుకోవచ్చు. మదురైలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుండి 2 గంటల సమయం పడుతుంది. రైల్వే స్టేషన్ నుండి అలాగే పెరియర్ బస్ స్టాండ్ నుండి మీనాక్షి అమ్మ ఆలయానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు ఇంకా ఎక్కువే అడగవచ్చు, మీరు బేరం ఆడుకోండి. ర్యాపిడో, ఓలా లాంటి యాప్స్లో 100 రూపాయల కన్నా తక్కువ చూపించినప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి కాల్ చేసి 100 రూపాయలు అడుగుతారు, లేకపోతే క్యాన్సిల్ చేయమంటారు. నాకు 3 సార్లు ఇలానే జరిగింది. టైం వేస్ట్ చేసుకోకుండా ఆటో తీసుకోండి. అదే మీరు బస్సులో వెళ్దాం అనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుండి లోకల్ బస్ వాళ్ళు 5 రూపాయలు, సబర్బన్ బస్ వాళ్ళు 11 రూపాయలు తీసుకుంటారు. కాకపోతే టెంపుల్ వరకు వెళ్ళవు. ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. చాలా వరకు బస్సెస్ టెంపుల్ ఏరియా వరకు వెళ్తాయి. అడిగి ఎక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం. పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2 years నుండి వేస్తున్నారు. పెయింటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మీరు జూన్, జూలై తర్వాత ప్లాన్ చేసుకుంటే గోపురాలని చూడవచ్చు. ఇలాంటి గోపురాలు ఆలయానికి 4 వైపులా 4 ఉంటాయి. మీరు ఏ గోపురం దగ్గరికి వచ్చినా లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ప్రతి గోపురం దగ్గర క్యూ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్ స్టార్టింగ్లో మొబైల్, చెప్పులు అలాగే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. ఇవి ప్రతి గోపురం దగ్గర ఉంటాయండి. చెప్పులు అయితే ఫ్రీగా పెట్టుకుంటారు. లగేజ్ ప్రతి బ్యాగ్కి 2 రూపాయలు, అలాగే మొబైల్ 5 రూపాయలు. ఆలయం లోపలికి మొబైల్స్ అలౌ చేయరు. చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. మొబైల్సే కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా అలౌ చేయరు. ఇయర్ పాడ్స్, బ్లూటూత్ కూడా అలౌ చేయరు. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఆకాశం నుండి చూస్తే ఆలయం ఇలా ఉంటుంది. 4 వైపులా 4 గోపురాలు కనపడుతున్నాయి కదా. మీరు ఏ గోపురం నుండి లోపలికి వచ్చినా కూడా సౌత్ గోపురం దగ్గర మాత్రమే లోపలికి పంపిస్తారు. అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. రష్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యూ లైన్ సౌత్ గోపురం దగ్గర నుండి వెస్ట్ గోపురం వరకు ఉంటుంది. అదే టికెట్ దర్శనం అయితే సౌత్ గోపురం దగ్గర నుండి ఈస్ట్ గోపురం వైపు లైన్ ఉంటుంది. లోపలికి వెళ్ళాక మీకు రైట్ సైడ్లో పుష్కరిణి ఉంటుంది. దర్శనం పూర్తయ్యాక పుష్కరిణి మెట్ల మీద కూర్చుని సమయం గడపవచ్చు. బాగుంటుంది. ఈ ఆలయం చాలా పెద్దది అండి. ఖాళీగా ఉన్నా కూడా దర్శనానికి మినిమం 1 గంట సమయం పడుతుంది. రష్ను బట్టి ఫ్రీ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. శీఘ్ర దర్శనం కూడా ఉంటుంది. టికెట్ కాస్ట్ 100 రూపాయలు. మీనాక్షి అమ్మవారి దర్శనానికి, సుందరేశ్వరుడు దర్శనానికి కలిపి 100 రూపాయలు. అదే మీరు మీనాక్షి అమ్మవారి దర్శనానికి మాత్రమే శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుంటే 50 రూపాయలు. ఆలయం లోపల ముందుగా మీనాక్షి అమ్మవారి దర్శనం అవుతుంది. తరువాత ఇంకో ప్రాకారంలో సుందరేశ్వరుడు స్వామివారు ఉంటారు.
మీనాక్షి అమ్మవారి దర్శనానికి టైం ఎక్కువ పడుతుంది, రష్ ఎక్కువగా ఉన్నప్పుడు వీలైతే 50 రూపాయల టికెట్ తీసుకోండి, సరిపోతుంది. ఈ ఆలయంలో మొత్తం 14 గోపురాలు ఉండగా బయట ప్రాకారంలో ఉన్న 4 గోపురాలు చాలా పెద్దవి. అందులో దక్షిణ వైపు ఉన్నది రాజగోపురం, ఎత్తు 170 అడుగులు. ఇవి 10వ శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించగా ఇప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద గోపురాలు 16, 17వ శతాబ్దంలో నాయక రాజులు వాస్తు శైలితో నిర్మించబడినవి. ఈ రాజగోపురాల మీద మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్తో రంగురంగుల శిల్పాలు, పౌరాణిక కథలు మరియు ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా గోపురాన్ని టైం వెచ్చించి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు పెయింటింగ్ పనులు జరగడం వల్ల గొడ్డలు కట్టేశారు, సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఆలయం లోపల పుష్కరిణి, దానిపైన ఉన్న మండపం యొక్క కారిడార్ చాలా బాగుంటాయండి. ఈ పుష్కరిణిలో బంగారు కమలం ఉంటుంది, ఇది ఇక్కడ ప్రత్యేకత, తప్పకుండా చూడండి. ఇవే కాకుండా ఆలయం లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి ఇమేజెస్లో చూపిస్తాను. దీని తర్వాత ఆలయం బయట ఫొటోస్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుందో చెప్తాను. ఆలయం లోపల 1000 స్తంభాల మండపం ఉంటుంది, టికెట్ కాస్ట్ 5 రూపాయలు. ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అది. ఆలయం లోపల మీనాక్షి అమ్మవారు ఇలా ఉంటారు. ప్రతిరోజు ఉదయం 6:30 నిమిషాలకి మీనాక్షి అమ్మవారికి అలాగే సుందరేశ్వరుడికి అభిషేకం ఉంటుంది. ఈ కార్యక్రమం ఒక అరగంట సేపు ఉంటుంది, అంటే దేవుడి దగ్గర ఒక 30 నిమిషాలు సమయం గడపవచ్చు. టికెట్ కాస్ట్ 1300 రూపాయలు. ఆలయం లోపల టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా 3 months అడ్వాన్స్ పెడతారు, బుక్ చేసుకోవచ్చు. అభిషేకం ఆన్లైన్ బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. బుకింగ్ ప్రాసెస్ సులువేనండి, స్క్రీన్ పైన చూడవచ్చు. నేను అభిషేకం టికెట్స్ తీసుకోలేదండి, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అభిషేకానికి వెళ్ళి ఉంటే డీటెయిల్స్ కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఆలయానికి 4 దిక్కుల 4 గోపురాలు, వాటిలో నుండి ఎంట్రన్స్ ఉంది అని ఆల్రెడీ చెప్పాను కదా. ఈస్ట్ గోపురానికి పక్కనే ఇంకొక చిన్న గోపురం ఉంటుంది, చిత్తరై లేదా కడై గోపురం అంటారు. ఈ ఎంట్రన్స్ చాలా కలర్ఫుల్గా శిల్పాలతో గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ బయట ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే ఫొటోస్ అలౌ చేస్తున్నారు. మొత్తం మీద ఆలయానికి 5 ఎంట్రన్సెస్ ఉన్నాయి. మీ రూమ్కి ఏ ఎంట్రన్స్ దగ్గరలో ఉందో అక్కడి నుండి వెళ్ళండి. రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలో వెళ్తే వెస్ట్ గోపురం దగ్గర దిగబెడతారు, అదే బస్సులో వెళ్తే ఈస్ట్ గోపురం దగ్గర దిగబెడతారు. ఈస్ట్ గోపురానికి ఎదురుగా పుదు మండపం ఉంటుంది, దీనిని వసంత మండపం అని కూడా అంటారు. శిల్పాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సంవత్సరాల ముందు దీనిని షాపింగ్ కాంప్లెక్స్లో యూజ్ చేసేవారు. అప్పుడు అన్ని శిల్పాలు చాలా వరకు పాడైపోయాయి. మళ్ళీ ఇప్పుడు రినోవేట్ చేస్తున్నారు, ఇంకొక 2-3 నెలల్లో ఓపెన్ అవ్వచ్చండి. ఒకసారి మీరే చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. మరి దీనిని షాపింగ్ కాంప్లెక్స్లో ఎలా ఎందుకు యూజ్ చేశారో కానీ చాలా పాడైపోయింది. మీరు మదురై నుండి రామేశ్వరం వెళ్దాం అనుకుంటే ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు 3 ప్యాసింజర్ ట్రైన్లు, అలాగే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. ఇవే కాకుండా వీక్లీ ట్రైన్స్ కూడా ఉంటాయి. 2:30 గంటల నుండి 3 గంటల సమయం పడుతుంది.
మదురై బస్ స్టాండ్ నుండి బస్సెస్ కూడా ఉంటాయి. 4 గంటల సమయం పడుతుంది. రామేశ్వరం, మదురై ఈ 2 ప్రదేశాల నుండి తెలుగు రాష్ట్రాలకు వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. డేట్స్ చూసుకుని బుక్ చేసుకోండి. లేకపోతే డైలీ చెన్నైకి రామేశ్వరం నుండి 3 ట్రైన్లు, అలాగే మదురై నుండి 6కు పైగా ట్రైన్స్ ఉన్నాయి. అక్కడ నుండి మీ హోమ్ టౌన్కి ప్లాన్ చేసుకోండి. ఈ ట్రిప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.